నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కనుక్కున్నాం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఏ రకమైన మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి. సో ఫస్ట్ థింగ్ యూజువల్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది మ్యాండేటరీ అనమాట. అది 3 months ప్రయర్ టు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ ఏంటంటే అది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి తొలగిస్తుంది అండ్ ఆల్సో ఓవ్యులేషన్ అనేది ప్రాసెస్ అనేది అక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా అడిక్వేట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాము. ఫస్ట్ విటమిన్ డి వాల్యూస్ చెక్ చేసుకొని ఇన్సఫిషియంట్ ఆర్ డెఫిషియంట్ ఉంటే సబ్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇది కూడా మెయిన్లీ హార్మోనల్ బ్యాలెన్సింగ్ కోసం పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మల్టీవిటమిన్స్ B12, B6 వీటిలో అన్నిట్లో లాట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇది కూడా బేసికలీ ఫర్ ఎగ్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. అండ్ స్పెసిఫిక్గా మెడికేషన్స్లో కొంతమందికి థైరాయిడ్ అనేది చెక్ చేసుకుంటాం. వాల్యూస్ మెయింటైన్ అవుతున్నాయి అంటే ఏ రకంగా కూడా డోస్ చేంజ్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ థైరాయిడ్ ఉంది అంటే సఫిషియంట్ డోస్ తీసుకున్నట్లు అవసరం పడుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరికైనా ఎగ్స్ తక్కువ ఉన్నాయి, మెయిన్లీ మోర్ దెన్ 35 years వాళ్ళలో ఇంపార్టెంట్గా సబ్స్టిట్యూట్ చేస్తాము కోక్యూ అనే మైక్రోన్యూట్రియన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎగ్ ఫంక్షనింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఇన్ కేస్ 35 years వాళ్ళకి ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటే ఆండ్రోజన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ DHEA అనేసి అంటాం. అండ్ PCO అనేది వాళ్ళకి డయాగ్నోస్ చేసుకుంటే మయోనెసిటాల్ సప్లిమెంటేషన్ మ్యాండేటరీ అనమాట. ఇది కూడా 3 months బిఫోర్ ప్లానింగ్ ఆఫ్ కన్సెప్షన్ నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు మెయింటైన్ అవుతుంది. సో ఇది మయోనెసిటాల్స్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొంచెం 1-2 months వరకు కంటిన్యూ చేసి దాని తర్వాత టేపర్ చేస్తాం. దీంట్లో ఏదన్నా డౌట్లు ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.